మనిషి వేల సంవత్సరాలు ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపోయే ఒక గ్రహ శకలం. అది మన చంద్రుడు. రాత్రి ఆకాశంలో అందంగా మెరిసే చంద్రుడిని చూస్తూ అక్కడ జీవం ఉంటుందా, అక్కడ నీళ్లుంటాయా అనే ప్రశ్నలు ప్రాచీన కాలం నుంచే మనుషుల్లో ఉన్నాయి. కానీ ఒకప్పుడు శాస్త్రవేత్తలు చంద్రుడిని పూర్తిగా పొడి నిర్జాల గ్రహం అని భావించేవారు. అక్కడ నీటి లాంటి పదార్థం ఉండే అవకాశం అస్సలు లేదని ఆల్మోస్ట్ 50 సంవత్సరాల పాటు నమ్మకం ఉండేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారింది మరియు అత్యంత ఆశ్చర్యపోయేకరంగా చంద్రుడిపై నిజంగానే నీటి అణువులు ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని మనిషి అంతరిక్ష ప్రయాణాల దిశను పూర్తిగా మార్చిన గొప్ప ఆవిష్కరణ. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతం. అక్కడే ఈ నీటి గుర్తులు కనుగొన్నారు. ఈ ప్రాంతం ఎప్పుడు సూర్యకాంతిని చేరని శాశ్వత నీడలో ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రతలు -200 డిగ్రీల వరకు పడిపోతాయి. ఇలాంటి తీవ్ర చలిలో నీరు ఆవిరైపోవడం అసంభవం. అందువల్ల అక్కడ నీటి మంచు లక్షల కోట్ల సంవత్సరాల పాటు నిలిచిపోయి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. నాసా యొక్క సోఫియా అబ్జర్వేటరీ మరియు భారతదేశం పంపిన చందమామ మిషన్ చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంలో నీటి అణువులు ఉన్నట్టు మొదటగా సంకేతాలు ఇచ్చాయి. ఆ తర్వాత చంద్రయాన్-2, LRO, సోఫియా వంటి పలు మిషన్లు ఆ ఆధారాలను మరింత బలంగా నిర్ధారించాయి. అయితే చంద్రుడిపై ఉన్న నీరు నదులు, సముద్రాలు, కుంటల రూపంలో ఉండదు. ఇవి అతి సూక్ష్మమైన H2O అణువులు తెరచని లోయల్లో గట్టి పడిపోయిన మంచు రూపంలో గాని ఉంటాయి. అక్కడి నేల కణాల మధ్య ఇరుక్కుపోయిన నీటి అణువులను స్పెషల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ద్వారానే గుర్తించగలం. అంతరిక్షంలో ఉన్న చిన్న ఆస్ట్రాయిడ్లు, ధూమకేతువులు బిలియన్ల సంవత్సరాల క్రితం చంద్రుడిని ఢీకొని ఈ నీటిని తెచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, చంద్రుడిపై ఉన్న నీరు ఈ ఆవిష్కరణ ఒకే ఒక్క విషయం చెబుతుంది: మనిషి కలలు ఎంత పెద్దవైనా శాస్త్రం వాటిని నిజం చేయగలదని. ఒకప్పుడు కథలా అనిపించిన విషయం ఇప్పటి నిజమైంది. అందుకే చంద్రుడు ఒక కేవలం రాత్రి ఆకాశంలో మెరిసే శిల కాదు. ఇది మనం గుర్తించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.